నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామకృష్ణారెడ్డిపై దేశం పార్టీ కక్షగట్టి వేధిస్తుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పద్ధతి మార్చుకో, వైఎస్ జగన్ హెచ్చరిక. లక్ష్మీ నరసాపురంలో ఘనంగా స్వతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు హాజరైన దేశభక్తులు. అనపర్తి నియోజకవర్గం అభినందన సభలో కూటమి ఘన విజయానికి కృషి చేసిన ఘనులను సత్కరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. భారత క్రికెటర్ల మాస్ డాన్స్. వైసీపీ ఉంటుందో లేదో చూసుకో జగన్ రెడ్డి. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్. నెల్లూరు చేరుకున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీలో పెన్షన్ కోసం ఇబ్బందులు పడ్డ సుబ్బారెడ్డికి రెట్టింపు పెన్షన్ ఇప్పించి న్యాయం చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రధాని మోదీని కలిసిన టీమిండియా. రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ కక్షగట్టి వేధిస్తుందని, దళితులకు ఓటు వేయకుండా అడ్డుకున్నారని తెలిసి అక్కడికి వెళ్లి రామకృష్ణారెడ్డి అందరికీ ఓటు హక్కు ఇవ్వాలని కోరడం నేరమా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. జైల్లో రామకృష్ణారెడ్డిని పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆ రోజు జరిగిన సంఘటన మీడియాకు వివరించారు. రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్లింది కేవలం న్యాయంగా అందరికీ ఓటు హక్కు కల్పించాలని లక్ష్యంతోనే వెళ్లారని, దళితుల పట్ల గౌరవంతో అక్కడికి వెళ్తే కక్షగట్టి కేసు పెట్టి వేధిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. రామకృష్ణారెడ్డికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లు ఉంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనను అడ్డగించడము, అక్కడే గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు. అసలు సిఐ అనే నారాయణ స్వామి అనే ఈ సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ కూడా పడలేదు. కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరూ. ఆ రోజు ఆయన ఉండేది వేరే లొకేషన్లో, గొడవలో వేరే లొకేషన్, టౌన్ మధ్యలో గొడవ జరుగుతా అంటే ఆయన ఉన్నాడు, టౌన్ మొదట్లో ఈయన ఉన్నాడు. అసలు ఆయన తటస్థ పడలేదు. ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి. చిన్న రాయి ఏదో తగిలి ఉండొచ్చేమో బహుశా, కానీ చిన్న రాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు అదే రోజు మెడికో లీగల్ కేసు కూడా పెట్టలా. అంటే ఎంత చిన్న ఘటన అది, జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగితే 9 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఆయనకి ఏదో జరిగిందన్నట్టుగా ఆ సిఐ హత్యాయత్నం కేసు పెట్టడం జరుగుతూ ఉంది రామకృష్ణారెడ్డి. కనీసం సీన్లో కూడా నేను పెట్టింది. ఇది అన్యాయం కాదని అడుగుతా ఉన్నా. అసలు ఇన్సిడెంటే జరిగిందో లేదో కూడా తెలియదు ఆయనకి. ఏ మేర ఇన్సిడెంట్ నిజంగానే జరిగిందంటే మే 14న ఆయన జరిగిందంటే మే 15వ తారీఖునే మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు? 17వ తారీఖున సిట్ వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పల్నాడు ఏరియాలో ఆ సిట్ బృందం తిరిగి ఇన్సిడెంట్ జరిగిన ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో, ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లలో ఎందుకు ఈ అంశం రాలేదు? మరి ఈ రకంగా ఒక మనిషిని హత్యాయత్నం కేసు మీద బిగించడం ధర్మమేనా? ఇంకొక కేసు కూడా తన మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి.
ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు, చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పారు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా బడియీడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు ఇచ్చే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్లు ఉండరని చెప్పి మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2,10,00,000 మంది మహిళా ఓటర్లే. అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. మరి 2,10,00,000 మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా 18 ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది ఈ 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి. ఇవేవి కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి, దొంగ కేసులు పెట్టాలి, ఇరికించాలి, ఆస్తులను ధ్వంసం చేయాలి. వైఎస్ఆర్సీపీ అభిమానులైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై దాడులు కొనసాగుతున్నాయని చంద్రబాబు ఆలోచించే పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే బుద్ధి చెప్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు. నెల్లూరులోనే విలేకరుల సమావేశంలో మాట్లాడిన వైఎస్ జగన్ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావాలని మా పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడి చేస్తున్నారని, ఇది కొనసాగితే తిరుగుబాటు తప్పదని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఒకసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం, ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు, రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంలో గట్టిగా చెప్తాం. ఒకసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం, ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు, రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంలో గట్టిగా. అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలో స్వతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అనపర్తి కన్వీనర్ డీజేఎంవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణం రాజు, టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు నాగేశ్వరరావు, అనపర్తి మండలం బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ గంజా హరిబాబు, టీడీపీ గ్రామ నాయకులు నాగభూషణం రాజు, శ్రీను రాజు, జనసేన నాయకులు జగదీష్, బీజేపీ గ్రామ నాయకులు పూర్ణానందరాజు, సుబ్బారాజు, వెంకటకృష్ణ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆ మహానుభావుడికి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి ఒకసారి ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకోవడం కోసం ఇక్కడ ఏకీకృతం కావడం జరిగింది. ఆయన గురించి మనం వేరేగా చెప్పుకోవడానికి ఎవరో తెలియని వ్యక్తి కాదు. అందరికీ భారతదేశ వ్యాప్తంగా మన మాతృభూమి కన్న తల్లి ఎప్పుడైతే బానిస సంఖ్యలలో ఉందో
దాన్ని చూస్తూ సహించలేక దేశవ్యాప్తంగా స్వతంత్రోద్యమం రగులుతున్న సమయంలో ఇది ఒక విప్లవ నాంది ద్వారానే ఈ బానిస సంఖ్యలను తొలగించగలమని భావించి తనకున్న పరిధిలో తనకున్న శక్తి సామర్థ్యాలతో తనకున్న ఆయుధాలతో ఒక విప్లవ బాట పట్టి భారతదేశ చరిత్రలోనే స్వతంత్ర సమరయోధుడిగా నిలిచిపోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారి బాట పట్టిన మనం చూసిన అనేక మంది వ్యక్తులు ఇంత పిన్న వయసులో ఇంత తక్కువ సమయంలో ఇలాంటి విప్లవాన్ని రగిలించడం ఒక సామాన్య వ్యక్తికి సాధ్యం కాదని గ్రహించి ఇలాంటి విషయాన్ని సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర సమరయోధుడిగా మారగలమనే విషయాన్ని గ్రహించి భారతదేశ వ్యాప్తంగా అనేక మంది ఇలాంటి గొరిల్లా యుద్ధ నీతిని అనుసరించి స్వతంత్ర సమరయోధులు ఇలా మారటం ఆ పోరాటానికి స్ఫూర్తిని రగిలించడం జరిగింది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు ఎవరైనా కానీ ఎవరైతే మన మాతృభూమి కోసం అవసరమైనప్పుడు బానిస సంఖ్యలో ఉన్నదని తొలగించడం కోసం ఎవరైతే పాటుపడ్డారో ఆ స్వతంత్ర సమరయోధులందరికీ కూడా వీరుడికి ఇప్పుడు కులం మతం ప్రాంతం అంటగట్టడం, కులం మతం ప్రాంతం లేని వీరుడినే ధీరుడు అంటారు. అలాంటి ధీరత్వం ఉన్న విప్లవ భావాలు కలిగి బానిసత్వ సంఖ్యలను తొలగించగల వీరుల్లో అల్లూరి సీతారామరాజు గారు ఒకరని తెలియజేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మన అందరూ తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం, ఎక్కువ ప్రసంగం ఇవ్వకుండా ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఎప్పుడైతే ఆయన పిలిచి చుట్టూ తుపాకులతో అందరూ కట్టుకట్టి ఎప్పుడైతే ఆయన మీద ఆడడం జరిగిందో ఆ ఎవరి మాటలు ఏమిటంటే, దుర్మార్గులారా, నా తల్లి బానిస సంఖ్యలను తీసుకురావడం కోసం పెంచడం కోసం అనేక మంది రాజులు నా భర్త మాత్రం మీకు ఎత్తది అని గట్టిగా అరిచి ప్రాణాలు అర్పించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి అందరినీ మనం దండలేసో స్వీట్స్ పంచిపెట్టో మనం ఇక్కడ ఒక కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్యోద్దేశం అలాంటి మహనీయుల యొక్క జీవిత గాథల నుంచి మనం స్ఫూర్తిని పొంది ఎప్పుడైతే మన దేశానికి మన ఉన్న ప్రాంతానికి మనకున్న సమాజానికి అవసరమైనప్పుడు అలాంటి స్ఫూర్తిలో కనీసం మనం ఒక కణికంతైనా మనం సమాజానికి దారిపోయగలమా అన్నది ఆలోచించి మన వ్యక్తిత్వంలో అలాంటి ఉన్నతమైన ఔన్నత్య భావాలను మనం కలిగించుకున్న రోజే మనం నిజమైన నివాళులు అలాంటి మహనీయులకు ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందుకని వారందరినీ ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ అలాంటి వ్యక్తి ఉన్నతాలను మనత్వంలో అనుమతింప చేసుకోవాలని కోరుతున్నట్టు సెలవు. ధన్యవాదాలు. బిక్కబోలు మండలం బలభద్రపురంలో ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వనపర్తి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలకు అభినందన సభలో అనపర్తి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ శివకృష్ణంరాజు, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావడ నాగు, తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, అనపర్తి నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వ్యక్తిగత సిబ్బంది కడలి జగదీష్, భూపాల వెంకటేశ్లను సత్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా జరుగుతున్న కార్యక్రమానికి రాసి రామకృష్ణారెడ్డి అనే పేరు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలియడంలో ప్రధాన పాత్ర పోషించిన కోరాల వెంకటరెడ్డి గారు. రథసారథిగా నన్ను ఈ సన్మానానికి మీ అందరూ అర్హులే, మీ అందరిది విజయం. కానీ ఒక ప్రధాన పాత్ర పోషించినందుకు మచ్చుతున్నగా మాత్రమే ఈ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలు మనం ఎన్ని బాధలు పడ్డామో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలుసు.
ముఖ్యంగా కొమరపాలెం గ్రామం కానీ, అదేవిధంగా గొల్లలమావిడ గ్రామం కానీ కార్యకర్తలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా డివిఆర్ గారు లాంటి వ్యక్తులు అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని మనల్ని విజయం సాధించాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో కార్యకర్తలందరూ ప్రాణాలకు తెగించి ధైర్యంగా పోరాటం జరిగింది. మరి వాళ్ళ మనం విజయం సాధించాం. ఎందువల్ల ప్రజలు మనకు విజయం కట్టబెట్టి జనపన నాగు గారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో నా పైన దాష్టీకాలు, అరాచకాలు, నన్ను మట్టు పెట్టడానికి 50 లక్షల సుపారీ, ఈ అన్ని పరిస్థితుల్లో తన వ్యక్తిగత పనులు కూడా వదులుకొని నా వెన్నంటూ ఉండి నాకు రక్షణగా నిలిచిన నల్లబెల్లి సుబ్బారెడ్డి గారు. కార్యక్రమాన్ని అప్డేట్ చేస్తూ నేను ఎన్ని గంటలు శ్రమించానో అన్ని గంటలు నాతో పాటు శ్రమించిన జగదీష్. నెల్లూరు చేరుకున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ లో నెల్లూరు కనుపార్తిపాడు జెడ్పీ హైస్కూల్లో దిగినలోని మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల ధ్వంసం కేసులో నెల్లూరులోని కేంద్ర కర్మాగారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవమన్నారు. ఉత్తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కేంద్ర కారాగారం వద్ద వైసీపీ ఉంటుందో లేదో చూసుకో జగన్ రెడ్డి. ఈవీఎం పగలగొట్టి సిఐపై హత్యాయత్నం చేస్తే తప్పు లేదా పాపాలు చేశారు కాబట్టే ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నారు. నెల్లూరులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్. పిన్నెల్లి పరామర్శ కోసం నెల్లూరుకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హితబోధాలు చేయడం హాస్యాస్పదం. ఆయన అన్ని డోర్ డెలివరీ చేశారట. అవును నిజమే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని కూడా డోర్ డెలివరీ చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో చిన్న రాయి కారణంగా సిఐ తల పగిలిందంట. ఈయన మీద చిన్న గులకరాయి పడిందని విజయవాడ యువకుడిని నెల్లూరులో ఇదే జైల్లో పెట్టిన విషయం మాత్రం గుర్తులేదా? భుజంపై బఠానీ గింజంత గాయం లేకపోయినా కోడి కత్తి కేసులో శ్రీనుపై కనికరం లేకుండా 5 ఏళ్లు జైల్లో పెట్టించారు. కులం చూడలేదంట, మతం చూడలేదట, పార్టీ చూడలేదట. ఇది కూడా నిజమే. ఒక రామోజీరావు, ఒక అమర్ రాజ ఫ్యాక్టరీ సంఘం డైరీ రఘురామకృష్ణంరాజు, అచ్చెన్నాయుడు, చివరకు చంద్రబాబు నాయుడుని కూడా వదిలిపెట్టకుండా కక్ష సాధింపులో అందరినీ సమానంగా చూశాడు. ఈవీఎం పగలగొడితే తప్పేమిటని ఒక సీఎం గా పనిచేసిన వ్యక్తి అనడం చాలా దురదృష్టకరం పరిణామం. ప్రజాస్వామ్యం చట్టం, ఎన్నికల కమిషన్ పై జగన్మోహన్ రెడ్డికి కనీస గౌరవం లేదు. చంద్రబాబు నాయుడు అనుభవిస్తారంటూ సాపర్ణార్థాలు పెట్టడం కాదు. మీరు చేసిన పాపాలకు వచ్చే ఎన్నికల వరకు వైసీపీ ఉంటుందో లేదో చూసుకోండి. మీరు మంచి చేసి ఉంటే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారో ఆలోచించుకోండి. వైసీపీ 5 ఏళ్లలో పాలనలో అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు కాబట్టి ఈ రోజు పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వచ్చాడు. చాలా హితబోధ చేశాడు. ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా డోర్ డెలివరీ చేశారు. ఇది పిన్నెల్లి కేసులో ఆ సిఐ మీద చిన్న రాయి అట్టు పడిందంట. అంటే ఆయన తలకాయ పగిలింది, కానీ ఈయన మీద చిన్న గులకరాయి పడితే ఆ బిడ్డల్ని తీసుకొచ్చి ఇదే నెల్లూరులో జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తు రావటం లే. ఆఖరాన ఈయన భుజానికి బటన గింజంతా కూడా ఆ బ్లడ్ రక్తపు ఒక చుక్క వచ్చింది. దానికి 5 ఏళ్ళు కోటికత్తి సీనుని జైల్లో పెట్టావు, మీ కనికరం రాలే.
అంటే ఆయన్ని అందరినీ కులం మతం పార్టీలు ఏమీ చూడలేదంట. ఎస్, చూడలేదు. ఒక రామోజీ, ఒక అమర్ రాజా, ఒక సంగం డైరీ, ఒక రఘురామకృష్ణరాజు, ఒక అచ్చెన్న, ఆఖరికి ఒక చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళెవ్వరిని నువ్వు సమానంగా చూసావు. అది అందరికీ తెలిసిన విషయం. ఈవీఎం పగలగొడితే తప్పింది అననే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు? నీకు ఒక ప్రజాస్వామ్యం, ఒక చట్టం, ఒక ఎలక్షన్ కమిషన్, వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండా? అనంట ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట. చంద్రబాబు నాయుడు అనుభవించడు. అసలు నీ పార్టీ ఉందా? నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అంటున్నా నేను. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండే ప్రసక్తిలే. దాని సంగతి చూసుకో. నీ పార్టీని నిలబెట్టి దానికి చూసుకో. చంద్రబాబు ఉండేది లేనిది ప్రజలు నిర్ణయించినారు. చంద్రబాబు నేనంతా మంచి చేశానన్నావు. నువ్వు మంచి చేస్తే 11 సీట్లు, నీకు 11 సీట్లు. నువ్వు మంచి చేసావా? దుర్మార్గాలు చేసావు, అనుభవిస్తావు. బట్ ఈరోజు మాత్రం నవ్వు వస్తుంది తమరు మాట్లాడిన మాటలు చూస్తే. తమరు మాట్లాడిన మాటలు చూస్తే చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం తప్ప. ప్రధాని మోదీని కలిసిన టీమిండియా T20 ప్రపంచ కప్ తో స్వదేశానికి చేరుకున్న భారత క్రికెటర్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను మోదీ అభినందించారు. T20 ప్రపంచ కప్ పోటీలో సత్తా చాటారని కొనియాడారు. ప్రధానితో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. మరోవైపు సాయంత్రం ముంబైలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఓపెన్ టాప్ బస్సులో ముంబై ప్రధాన రహదారులపై క్రికెటర్లు ఊరేగింపు ఉంటుంది. అనపర్తి కొత్తూరుకి చెందిన సుబ్బారెడ్డిని పెన్షన్ విషయంలో నానా ఇబ్బందులు పెట్టిన నాటి జగన్ ప్రభుత్వం పాలకులు టీడీపీ చేపట్టిన బాతుడే బాతుడు కార్యక్రమంలో సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపినందుకు కక్షగట్టిన నాటి ఎమ్మెల్యే పెన్షన్ రాకుండా చేసిన విషయంలో నాడు బాధితుడికి అండగా నిలిచిన నల్లమిల్లి నేడు బాధితుడు నష్టపోయిన 28,000కు మరో 22,000 రూపాయలు కలిపి అందజేయడంతో ఆనందం వ్యక్తం చేసిన బాధితుడు తప్పు సరిదిద్దుకున్నందున తమను శిక్ష నుండి తప్పించాలని నల్లమిల్లిని వేడుకున్న సంబంధిత అధికారం ఉన్నా లేకపోయినా తాను పేదల కోసమే పోరాడతానని రుజువు చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 7 మాసాలు ఇబ్బంది పెడతా ఉన్నారు పెన్షన్ రానివ్వకుండా. నిన్న కూడా అందరికి 7,000 రూపాయలు పెన్షన్ వస్తే ఇది లేదు. నేను మరలా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ పెన్షన్ రీకాల్ చేయడానికి ప్రతిపాదన చేశాం. ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టి ఈ పెన్షన్ కాకినాడ జిల్లా నాయకంపల్లికి ట్రాన్స్ఫర్ చేశారు. అన్ని రకాల ఈ చేసిన తప్పు ఏంటంటే మనం బాదుడే బాదుడు కార్యక్రమం చేస్తూ ఉంటే మనకి సంఘీభావం తెలియజేశాడు ఈ కొత్తూరులో. అది చేసిన తప్పు. నిన్న అధికారులు వచ్చారు, వారి తప్పు తెలుసుకున్నారు, ఈయనకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు. వారిపైన పనిష్మెంట్ లేకుండా చేయమని కోరారు. వారి తరఫున వచ్చిన సతీష్ గారు, సుబ్రహ్మణ్యం గారు ఈయనకి 28,000 రూపాయలు నష్టం జరిగింది. ఈయన కార్పొరేషన్తో కలిసి 50,000 రూపాయలు ఇస్తా ఉన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామకృష్ణారెడ్డిపై దేశం పార్టీ కక్షగట్టి వేధిస్తుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పద్ధతి మార్చుకో వైఎస్ జగన్ హెచ్చరిక. లక్ష్మీ నరసాపురంలో ఘనంగా స్వతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు హాజరైన దేశభక్తులు. అనపర్తి నియోజకవర్గం అభినందన సభలో కూటమి ఘన విజయానికి కృషి చేసిన ఘనులను సత్కరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. భారత క్రికెటర్ల మాస్ డాన్స్. వైసీపీ ఉంటుందో లేదో చూసుకో జగన్ రెడ్డి. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్. నెల్లూరు చేరుకున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీలో పెన్షన్ కోసం ఇబ్బందులు పడ్డ సుబ్బారెడ్డికి రెట్టింపు పెన్షన్ ఇప్పించి న్యాయం చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.